నమస్తే. వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో ఎంపీ పార్లమెంటు స్థానాలకు సంబంధించి 17 పార్లమెంటు స్థానాల ఫలితాలు వెల్లడి కానున్నాయి. అందులో భాగంగానే ఈసారి ఖచ్చితంగా బీజేపీ తన మార్కును చూపిస్తుంది అని చెప్పి బీజేపీ నేతలు స్పష్టంగా ఒక ధీమాను వ్యక్తం చేశారు. మరొక వైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా 8 నుండి అంటే 10కి పైచిలకు 10 నుండి 12 స్థానాలు గెలుస్తామని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే మొత్తం మీద ఈ లీడ్స్ ఎలా ఉన్నాయి, ఏ విధంగా ఉండబోతున్నాయి? నిజానికి ఇప్పటికే తొలి రౌండ్, రెండో రౌండ్ కూడా పూర్తి కావడం జరిగింది. అందులో భాగంగా కొన్ని ఫలితాలు మనం చూసుకుందాం. ప్రత్యేకంగా ఆదిలాబాద్కు సంబంధించి కూడా మనకు అంటే ఆదిలాబాద్లో బీజేపీ సిట్టింగ్గా ఉంది, ఇటు కరీంనగర్లో సిట్టింగ్గా ఉంది. అయితే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సిట్టింగ్ ఎంపీగా ఉన్న మల్కాజ్గిరిలో బీజేపీ లీడ్ అయితే కొనసాగుతుంది. ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా, ఎంపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ పోటీ చేయడం జరిగింది. ప్రత్యేకంగా మనం చూసుకోవచ్చు, ఒకవైపు బీజేపీ తన మార్కును చూపుతుంది, మోడీ మాన్యా దేశవ్యాప్తంగా కనిపిస్తుంది అని చెప్తున్నారు. ప్రత్యేకంగా ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే సునీతా మహేందర్ రెడ్డి ఇక్కడ బరిలో నిలిచారు కాంగ్రెస్ పార్టీ నుండి. ఇటు రాగిడి లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుండి బరిలో నిలిచడం జరిగింది. మొత్తంగా ఇప్పటికే 11,000 పైచిలుకు ఓట్లతో ఈటల రాజేందర్ లీడ్ అయితే కొనసాగుతుంది. ఆ తర్వాత సునీతా మహేందర్ రెడ్డి, ఆ తర్వాత రాగిడి లక్ష్మారెడ్డి అయితే వారు కొనసాగుతున్నారు. మొత్తంగా ఇప్పటికే ఒక తొలి రౌండ్ పూర్తయిన తర్వాత 11,000 ఓట్లతో ఈటల రాజేందర్ మాజీ మంత్రి ఆయన లీడ్లో ఉన్నారు. ఖచ్చితంగా బీజేపీ ఇక్కడ గెలుస్తుంది అని చెప్పేసి బీజేపీ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ఇక్కడ రిజల్ట్ ఏ విధంగా ఉంటుందో తుది వరకు కూడా ఒక ఉత్కంఠమైన పోరైతే కనిపిస్తుంది. ప్రజల్లో ఇటు నేతల్లో కూడా ఆ ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. మొత్తంగా ప్రజలు ఎవరికి పట్టం కడతారో చివరి రౌండ్ వరకు కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది.